జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. హలో ఎస్ఐ గారు. మేడం, బాంబ్ స్క్వాడ్ రావడానికి లేట్ అవుతుంది, మీరు ఇంటి నుంచి బయటకు వచ్చేయండి. స్క్వాడ్ రావడానికి ఎంత టైం పడుతుంది సార్? చెప్పలేం మేడం, ఇన్ఫార్మ్ చేసాం, కొంచెం టైం పడుతుంది. ఫస్ట్ మీరు బయటకు వచ్చేయండి, స్క్వాడ్ రాగానే నేను తీసుకొస్తాను. అది కాదు సార్. హలో హలో, ఏమైందండి? బాంబ్ స్క్వాడ్ రావడానికి లేట్ అవుతుందంటండి. అయితే ప్రసాద్ సార్ని సుమిత్ర మేడంని తీసుకుని బయటికి వెళ్తాం దివ్యమ్మ, రిస్క్ చేయొద్దు. అలాగైతే నువ్వు మంగని తీసుకుని బయటకు వెళ్ళు, నేను మావయ్య గారిని అత్తయ్య గారిని తీసుకొస్తాను. అలాగేనమ్మా. అదిగో అమ్మొస్తోంది. అత్తయ్య. అమ్మా, నాన్నెక్కడా? పైన గదిలో ఉన్నారా? ఏమైంది? అమ్మ ఇంట్లో బాంబు పెట్టారు. బాంబా? మనం త్వరగా బయటకు వెళ్ళాలి, నాన్న తీసుకొని వద్దాం పద. త్వరగా వెళ్ళాలమ్మా, పద నాన్న తీసుకొద్దాం పద. నాన్న నాన్న త్వరగా బయటకు వెళ్ళాలి. ఏమిట్రా? నాన్న ఇంట్లో బాంబు పెట్టారు నాన్న. నాన్న త్వరగా రండి నాన్న బయటికి. ఏమండి త్వరగా బయటకు రండి. మావయ్య ఏమైంది? మావయ్య నాన్న, మావయ్య తొందరగా రండి. నాన్న త్వరగా బయటకు రండి అన్న. లోపల డోర్ లాక్ అయిపోయింది. ఎలాగోలా ట్రై చేయండి మావయ్య. అత్తయ్య రూమ్ కి ఎక్కడుంది? రూమ్ లోనే ఉండాలమ్మా. నాన్న రూమ్ కి లోపలే ఉందంట, వెతకండి నాన్న. ఏంటి అంకుల్, ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? అందరూ ఇక్కడ ఉన్నారేంటి? మమ్మీ డాడీ ఎక్కడ? అవన్నీ తర్వాత చెప్తాను, నువ్వు వీళ్ళతో పాటు ఇక్కడే ఉండమ్మా, ఇంట్లోకి రావద్దు సరేనా? కాస్త చూడండి. అన్నా, ఇంట్లోంచి అందరూ బయటకు వచ్చేస్తున్నారన్నా. దివ్య వచ్చిందా? లేదన్నా, ఆ పెద్దాయన పెద్దావిడ కొడుకు కోడలు మాత్రమే ఉన్నారు. నాన్న దొరికిందా? ఏమండి? నాన్న త్వరగా వెతకండి నాన్న. ఏదో ఒకటి చేయండి మావయ్య. దొరికిందా? ఏమండి? దేవుడయ్యో. హలో, కంగ్రాచ్యులేషన్స్ లాయరమ్మా, ఇంట్లో బాంబు పెట్టానని భలే కనిపెట్టేశావే. రే దేవుడయ్యా, నువ్వు మనిషివా పశువా? మృగాన్ని, నీ పాలిటి యముణ్ణి. కాసేపట్లో నీ నట్టింట్లో దీపావళి జరగబోతోంది. ధైర్యం ఉంటే ఇంట్లోనే ఉండు, పిరికిదానివైతే బయటికి పరిగెత్తుకొచ్చాయి. నీ చావు దగ్గర పడిందిరా. చావు నాకు కాదు, నీకు దగ్గర పడింది. కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. విష్ యూ గుడ్ లక్. అయ్యో, మావయ్య గారు తెరవలేదేంటి? మావయ్య. నాన్న, ఏమండి తాళం కనిపించిందా? లేదు, తాళాలు కనిపించలేదు. నాన్న మళ్ళీ వెతకండి నాన్న, దొరుకుతుంది. రూమ్ అంతా వెతికాను రా, ఎక్కడా కనబడటం లేదు. ఏమండి? ఇప్పుడు ఎలా? ఏమైంది దివ్యమ్మా? మావయ్య గారు రూమ్ లో లాక్ అయిపోయారు, డోర్ రావట్లేదు, కీస్ కూడా కనిపించట్లేదంట. ఇప్పుడు ఎలా దివ్యమ్మా? అదే ఆలోచిస్తున్నాం చార్కేశా. నాన్న నాన్న
సుమిత, ఏమండి సుమిత, మీరు బయటికి వెళ్ళిపోండి. మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్తానండి? అయ్యో, మీరు ఎక్కడ ఉంటే నాతో పాటు మీరు చచ్చిపోతారు. వెళ్ళిపోండి. చావైనా బ్రతికైనా మీతోనేనండి. అమ్మ దివ్య, హర్ష, చార్కేశ, మీరు బయటకు వెళ్ళిపోండి. వెళ్ళండి తొందరగా. అమ్మా, నిన్ను నాన్నను బయటకు తీసుకెళ్లకుండా నేను ఎలా వెళ్తానమ్మా? డోర్ రావట్లేదు కదరా. ఇక్కడే ఉంటే అందరం చనిపోతాం. పర్వాలేదమ్మా, కానీ నిన్ను నాన్నను విడిచి నేను వెళ్ళను. వెళ్ళండి అమ్మా, మీరు త్వరగా వెళ్ళండి. దివ్య గారు వెళ్ళండి. చార్కేశ, మీరు బయటకు వెళ్ళిపోండి. ఏమండి, మీరేం మాట్లాడుతున్నారు? మిమ్మల్ని వదిలి నేను ఎలా వెళ్తాను? చావైనా బతుకైనా మీతోనే. అయ్యో, చార్కేశ, నువ్వు వెళ్ళిపో. మంగ జాగ్రత్త, నువ్వు త్వరగా వెళ్ళు. మంగమ్మకేమీ కాదు దివ్యమ్మ. మిమ్మల్ని సార్ని వదిలి నేను వెళ్ళను. అయ్యో చారుకేశ, మా గురించి నువ్వెందుకు రిస్క్ తీసుకుంటావు? లే చారుకేశ, నువ్వు వెళ్ళిపో. సార్, నేను వెళ్ళను సార్. సార్, నేను దివ్యమ్మ స్నేహితుడిని సార్. వారి ఉప్పు తిన్న విశ్వాసం నాకుంది. నేను చచ్చే వరకు దివ్యమ్మ పక్కనే ఉంటాను. అయ్యో, ఇలాంటి మంచి మనుషులను ఎంతకాలం అపార్థం చేసుకున్నాను. శత్రువులా భావించి దూరం చేసుకున్నాను. అడ్డు గీత గీశాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.